ఇక్కడ ఒక కుమారుడు అన్నాడు. యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన వర్తమానం ఇది. ఇందులో చాలా చక్కటి అర్థము, భావము, పరిశుద్ధాత్ముడు మన హృదయాలకు సేద తీర్చే సందేశము ఉంది. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు. చిన్నవాడు ఒకరోజు వచ్చి, తండ్రి నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయి అని అధికారం చెలాయిస్తున్నాడు. తల్లి ఉన్నట్టు ఆ ఇంట్లో కనపడతల్లా. తల్లి లేకపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆ కుమారులను పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి నిజంగానే చాలా త్యాగంతో, ప్రేమతో బిడ్డలను చూసుకుంటున్నాడు. అంతేకాదు ఈ తండ్రి ఆస్తిపరుడు. అంటే ఆ ఇంట్లో ఏ లోటు లేదు. ఈ తప్పైన కుమారుడు వెళ్ళిపోయాడు. ఇష్టం వచ్చినట్టు దుర్వ్యాపారంలో, చీట్ల పేకల్లో, తాగుడుల్లో మొత్తం పోగొట్టుకున్నాడండి. అన్నీ అయిపోయిన తర్వాత ఇబ్బందులు అయిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? వాడు పందులు కాసేవాడి దగ్గరికి వెళ్ళాడంటే ఉద్యోగానికి. ఏదో ఒక ఉద్యోగం, తినటానికి తిండి లేదు, కడుపు మండిపోతుందో, ముద్దయ్యరా బాబు అంటే పందుల దగ్గర కాయవయ్యా చూద్దామన్నాడట. ఆ పందులు కాస్తున్నాడు, కానీ అన్నం లేదు, ఆకలేసేస్తుంది. పందులకేసే పొట్టు తిందామనుకున్నాడంట. నేను అనుకుంటాను, మీరు ఎప్పుడన్నా పందుల్ని కుడితికి వదిలినప్పుడు చూశారో లేదో తెలియదు, కానీ నేను చూశాను. అవి వాటిని ఒకేసారి వదిలినప్పుడు గురుగురు 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 పరిగెడతాయి. అవి పరిగెత్తుకొని పాపం ఈ పొట్టిట్ట తీసుకుందామని నోడు దగ్గర పెట్టుకున్న వాడికి మొత్తం పందులు వచ్చి తోసేసి ఉంటాయి. అతన్ని దెబ్బకి గబ్బుకి వెనకబడి ఉంటాడు మనిషి. అప్పుడు వచ్చిందంట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు, తన స్థితి తనకు తెలిసినప్పుడు, ఏంటి నా బ్రతుకు, మా నాన్న దగ్గర కూలోళ్ళకు కూడా కడుపు నిండా అన్నం ఉంది. మా నాన్న మల్ల మీద దగ్గర కూర్చోబెట్టుకొని తల నిమురుతూ, నన్ను ఇంకొంచెం వేసుకో అయ్యా, ఇద్దినయ్యా, అద్దినయ్యా అని నాకు ఎన్ని రకాల ఆహారం పెట్టాడు. పనోళ్ళు కూడా సమృద్ధిగా తిన్నారు. నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. నానా నన్ను క్షమించు, నేను దేవునికి విరోధంగా, నీకు విరోధంగా పాపం చేశాను. నీ కుమారుని అనిపించుకోవడం నాకు యోగ్యం, నీ కూలోళ్ళలో ఒక పనోడుగా పెట్టుకో అని అడుగుతాను అని అనుకొని, వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూసి, రే వస్తున్నాడు రా పనికి మన్నాడు, సిగ్గుమన్నాడు, ఎట్టున్నాడు చూడరాడు, మొఖం వాడు వాలకం, ఆస్తంతా తీసుకుపోయి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తాడరా, రే తరిమేయండిరా వాడిని చూడని చెప్పండి రా అన్నాడా? ఈ లోక తండ్రులు ఏమంటారు, ఈ లోక మనుషులు ఏమంటారు? కానీ పరమ తండ్రి నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో తోసివేయను. వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి పందులు గబ్బు కొడుతున్నాడు. చెమట గబ్బు కొడుతుంది. కానీ ప్రేమ, తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ, నశించిన దానిని వెతకి రక్షిస్తానికి వచ్చిన ప్రేమ వీటన్నిటిని పట్టించుకోదు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని తీసుకొస్తుంటే, నానా నానా నానా, తండ్రి తండ్రి తండ్రి, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నా ఇష్టానుసారంగా నా బ్రతికి నాశనమైపోయాను, నా శరీరాన్ని పాడు చేసుకున్నా, నా ఆస్తి పాడు చేసుకున్నా, నా సమయం వృధాపరుచుకున్నా, దేవునికి విరోధంగా పాపం చేశా, నీకు విరోధంగా పాపం చేశా, నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. నీ ఇంట్లో ఒక మూల కూలోళ్ళగా పడేటట్టు చెయ్యి, పడుకుంటాను నేను, ఉంచుకో అని బతిమలాడుతున్నాడు. అంటే ఏంటంటే మనం చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్నాం, తోటి మనుషులకు విరోధంగా పాపం చేస్తున్నాం. భార్యను మోసగించేవాడు భార్యని మాత్రమే మోసగిస్తున్నాడా? దేవుణ్ణి కూడా దుఃఖపరుస్తున్నాడా? దేవుణ్ణి కూడా దుఃఖపరుస్తున్నాడు. ఏంటంటే తల్లిదండ్రుల మాట వినని వారు తల్లిదండ్రులకు మాత్రమే బాధపరుస్తున్నారా? పరలోకపు తండ్రిని గాయపరుస్తున్నాడా? నువ్వు ఒక వ్యక్తి విషయం దగ్గర దొంగిలించినప్పుడు ఆ వ్యక్తికే ద్రోహం చేస్తున్నావా? దేవుని ముందు పాపం చేస్తున్నావా? మనం చేసే ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా ఉంది. కొన్ని బహిరంగంగా చేసే పాపాలు ఉన్నాయి, కొన్ని ఎవ్వరికీ తెలియని మనసులో చేసే తప్పులు ఉన్నాయి.
నువ్వు ఏ తప్పైనా, ఎన్ని తప్పులైనా, ఇన్ని తప్పులు ఎందుకు చేశావయ్యా, ఇన్ని పాపాలు ఎందుకు చేశావయ్యా, నిన్ను క్షమించలేను అని యేసు ప్రభు అననే అన్నాడు. ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు. యేసుక్రీస్తు క్షమించలేనంత ఘోరమైన పాపం ఏది లేదు. యేసుక్రీస్తు రక్తము కడగలేనంత నీచమైన పాపము లేనే లేదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకున్నాడా లేదా కుమారుడు? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన అసలు కండిషన్లు ఏం పెట్టలేదు. రేయ్ వెంటలో తీసుకెళ్తాను కానీ మళ్ళీ వెళ్ళకుండా ఉంటావా, ఇంక మీద నేను చెప్పినట్టు వింటావా అని ఏమన్నా చెప్పాడా? ఏ కండిషన్ లేదు. కౌగిలించుకొని ఇంట్లో తీసుకెళ్ళి కూలోళ్ళం పిలిచి, రండి చేతికి ఉంగరం పెట్టండి, కాలికి జోడు తరగండి, ప్రశస్తమైన వస్త్రం కప్పండి, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు, మనందరము సంతోషిస్తాం. ఒక మనిషి ఈ లోకంలో తన తప్పును గ్రహించి పశ్చాత్తాపడుతుంటే పరలోకంలో ప్రభువు సంతోషిస్తాడండి. నేను కార్చిన రక్తం వృధా అవ్వలేదు. నేను తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి, వారు ఈ రోజైనా నా బిడ్డలుగా మారినట్లు చెయ్యి, వారి మీదకి నీ కోపం రానివ్వకు, వారికి యాక్సిడెంట్లు అవ్వనివ్వకు, వారి గుండె ఆగనివ్వకు, ఏంటండి వారి పాపాలకు వారి మీదకు శాపం వచ్చి పక్షవాతం రానివ్వకు, వారిని చంపకో, వారిని రక్షించు, ఇంకొక అవకాశం ఇయ్యి అని పరలోకంలో మన కొరకు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇవాళ నువ్వు సజీవుడిగా ఉన్నావంటే అది దేవుని కృప. ఇవాళ మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే కోట్ల మంది జనులు ఉన్నారండి. మీరే వచ్చారు ఇక్కడికి. మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడు, మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు. మీ బంధకాల నుంచి విడిపించాలని, నీ సమస్యల నుంచి తప్పించాలని, నీ రోగాల నుంచి స్వస్థపరచాలని, దురభ్యాసాల నుంచి మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబీకుల్ని విడిపించాలని, మీ ఇంటికి రక్షణ ఇవ్వాలని, మీ 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 పేర్లు జీవగ్రంథంలో రాయాలని. నువ్వు ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే నువ్వు ఇంకెక్కడికి పరిగెత్తక్కర్లేదు. ఇప్పుడు కొండకో కోణకో పరిగెత్తాల్సిన అవసరం లేదు మనకి. ప్రభు ఎక్కడున్నాడు? 2-3 ఎక్కడ నామంలో కూడి ఉన్నారో అక్కడే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి మన కళ్ళతో చూడలేం, కానీ ఆయన ముట్టుదలను మనం గ్రహించగలం. యేసయ్యా అంటే పలికి ఎంత దూరంలో ఉన్నాడు ఆయన. ప్రభువా నన్ను క్షమించు అంటే చేతిని చాపి నిన్ను ముట్టగలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రాత్రి జీవము కలిగిన దేవుడైన మన ప్రభు ఎక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారో నాకు తెలియదు, ఏ సమస్యలతో వచ్చారో నాకు తెలియదు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు, ఎలాంటి కరువులతో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో మీరు తెలియదు. కానీ దేవుడు నీ కరువులో నిన్ను విడిపించడానికి, నీ ఇబ్బందుల నుంచి నిన్ను తప్పించడానికి, నీ మనస్సు మార్చి నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేయడానికి, నీవు పాపం వల్ల తెచ్చుకున్న శాపాలన్నీ, కరువు కాటకాలన్నీ, రోగ బాధలన్నిటి నుంచి నిన్ను విడిపించి తను హత్తుకోవాలని, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయవలసింది, దేవా నేను పాపం చేశాను, నా తప్పును క్షమించు అని దేవుని పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించే తప్పు. పరిశుద్ధాత్ముడు పని ఏంటి తెలుసండి? భాషలు మాట్లాడతారు, ఎగిరి గంతులేస్తారు, కింద పడేస్తారు అనుకుంటున్నారు ఈ రోజుల్లో. అసలు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా? నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముని గురించి మనలను ఒప్పింపజేస్తాడు. మనం ఒప్పుకోం మన తప్పుని, కానీ పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రాలు తెరిచినప్పుడు మన స్థితిని మనం గ్రహించుకొని మన తప్పును మనం ఒప్పుకుంటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మనం ఒప్పించబడిన పాపాన్ని, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఎంతటి వ్యక్తి అయినా యేసు ప్రభువుకు ప్రార్థిస్తే ఏ స్థితిలో ఉన్నా, ఆ భయంకరమైన దొంగ సిలువలో వేలాడుతున్నాడు, ఒక మాట అన్నాడు, మనకైతే ఇది న్యాయం, ఈయన ఏ పాపం చేయలేదు, నేను పాపిని, కానీ ప్రభు పాపం లేనివాడు, నా పాపం కొరకు ప్రభు సిలువలో ఉన్నాడని గుర్తించి ఆయనకు పరలోక రాజ్యం ఉందని విశ్వసించి, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏంటండి?
నీ ఇష్టం వచ్చినట్టు బతికి ఇప్పుడు నా పరలోకం వస్తానంటావా? నేను ఇంత శ్రమలు సిలువలు పొంది నేను పరలోకం వెళ్తుంటే నాతో వస్తానంటావా అని అన్నాడా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈ రాత్రి ప్రభువు నువ్వు అడిగితే నీ పేరు జీవగ్రంథంలో రాయడానికి, నీ బ్రతుకులో ఒక అద్భుతం చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడు ఉన్నాడండి. ఎంతమందికి మీకు స్పష్టమైన రక్షణ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా బ్రతుకులో ఒక రోజు ఉంది. 1952 సంవత్సరం ఫిబ్రవరి 29వ తారీఖున నేను పుట్టా. నా శారీరకంగా పుట్టా. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున నేను తిరిగి పుట్టా. నేను మారు మనసు పొందా. నేను ఒక కొత్త వ్యక్తిగా యేసు ప్రభువు నన్ను చేర్చుకొని రక్షించి తన సాక్షిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిలబెట్టాడు. నువ్వు రక్షించబడ్డ రోజు ఉందా? నీ పాప భారం నుంచి విడిపించబడిన రోజు ఉందా? నీ మనస్సాక్షి శుద్ధీకరించబడిన రోజు ఉందా? నీ జీవితంలో మార్పు ఉందా? నువ్వు ఎన్ని రోగాలు పోగొట్టుకున్నా, నీకు ఎన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చాయని ఆస్తిపాస్తుల గురించి, కోర్టు కేసుల గురించి, రోగాల గురించి, వివాహాల గురించి, గర్భఫలాల గురించి, దేవుడు చేసే అద్భుతాలు నీవు అనుభవించినా నీ పాపములు క్షమించబడకపోతే, నీ పాపములు క్షమించబడ్డాయన్న రూఢి నీకు లేకపోతే, నీ స్థానంలో నీ కొరకు యేసుక్రీస్తు మరణించాడని నీవు నమ్మకపోతే పరలోక రాజ్యం లేదు. స్వస్థపడటం సాక్ష్యం కాదు, మనసు మారాలి, మారు మనసు రావాలి. నేను తాగుబోతుకున్నాను, ఇప్పుడు తాగను. నేను అబద్ధికుడిగా ఉన్నాను, ఇప్పుడు అబద్ధమాడను. నేను దొంగగా ఉన్నాను, ఇప్పుడు దొంగతనం చేయను. నేను గుడ్డివాడిగా ఉన్నాను, ఇప్పుడు నేను చూస్తున్నాను అన్నాడు. చూడండి, అది సాక్ష్యం. యేసుప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, మతం మార్చుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, కూర్చుంటున్నాను, లేస్తున్నాను అన్నోళ్ళందరూ పరలోకం వెళ్తారనుకున్నారా? ఇది యేసు ప్రభుతో వ్యక్తిగతంగా ఎవరి మటుకు వాళ్ళే. ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ ప్రార్థన చేసుకోండి అంటే, నా భార్య బాగా ప్రార్థన చేస్తానండి అన్నాడు. ఏంటండి మీరు బాప్తిసం తీసుకోండి? అమ్మ నా భార్య తీసుకుందండి ఆ అదేంటండి మీ భార్య అన్నదంటే మీ కడుపు నిండుద్దా? ఆనందం అంటే మా భార్య ఆనందం నాకు వద్దని అంటాడు వాళ్ళన్న. ఆమెకైనా అది నాకే అంటాడు కదా. మరి రక్షణ విషయంలో కూడా అంతే, ఎవరిది వాళ్ళకే. మీరు బైబిల్ అంతా చదివితే దేవుడికి కుమారులు కుమార్తెలు ఉన్నారు, కానీ మనవలు మనవరాళ్ళు. మా నాన్న యేసుప్రభు నమ్ముకుంటే ఆయన దేవుని కుమారుడు, నేను యేసుప్రభు నమ్ముకుంటే దేవుడు మనవన్నా, దేవుని కుమారుడిని. నా కుమారుడు యేసుప్రభు నమ్ముకుంటే దేవుని కుమారుడు. ఇది ఎవరి మట్టుకు వారే యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ఆయనలోని ప్రేమను అనుభవించాలి, ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందాలి. మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో ఉపవాసం ఉండి ఒంటరిగా వెళ్ళి మీరు దేవుని సందులో కూర్చొని, ప్రభు నా సంగతి నాకు చెప్పు, నా బ్రతుకును మార్చు, నా పాపాలు క్షమించు, నీ ప్రణాళిక ఏదో నా పట్ల తెలియజేయి అని ప్రార్థన చేశారా? అలా చేసిన వాళ్ళు ఉంటే చేయి చూపించండి చూద్దాం. మిగిలిన వాళ్ళు చేస్తారా? మీ ఇంట్లో గదిలోకి వెళ్ళి, మిద్ది మీదకి వెళ్ళి, ఒక మూలకి వెళ్ళి తలుపేసుకొని ఒంటరిగా కూర్చొని దేవునితో తేల్చుకోండి మీ సంగతి ఏంటో. నిజంగా నువ్వు దేవుడా నువ్వు ఉన్నావా? నా మనసు మార్చు, నా బ్రతుకు మార్చు, నాకు రక్షణ దయచేయి, నా స్వభావం మార్చు, నాతో మాట్లాడు అని ప్రార్థన చేయండి. ఆయన నోరుండి మాట్లాడని, చెవులుండి వినని, కళ్ళుండి చూడని, చేతులుండి సహాయం చేయని, కాళ్ళుండి నడవని దేవుడు కాదా ఆయన? ఆయన మాట్లాడే దేవుడు, మనల్ని స్పందించే దేవుడు. మోకరించి ప్రార్థించండి, మీ జీవితంలో వ్యక్తిగతంగా ఆశీర్వదించబడండి. మీరు పొందేటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదం నీకు నీ దేవునికి అంతే. మూడవ వ్యక్తిగత సంబంధం లేదు. ఎవరి రికమెండేషన్లు మనకి అక్కర్లేదు, ఎవరి మెప్పులు మనకు అక్కర్లేదు, ఎవరి విమర్శలు మనం లెక్క చేయని అక్కర్లేదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, అనుభవించి తెలుసుకోండి. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును, నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆ రోజు వరకు కాపాడతాడు అని పౌలు అన్నాడు. చూసారా, నేను నమ్మాను యేసుప్రభుడి రక్షకుడిగా. ఒకప్పుడు ఎరుగక యేసుప్రభుని దూషించా, ఒకప్పుడు తెలియక యేసుప్రభు నామంలో ప్రార్థించే వారిని చెదరగొట్టా, ఒకప్పుడు నా అజ్ఞానంతో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని చంపాలనుకున్నా.
కానీ నేను ఎప్పుడైతే యేసు ప్రభువుని దర్శించానో, ఆయన నన్ను దర్శించాడో, ఇప్పుడు నేను ఆయన నమ్ముకున్నా, నా జీవితాన్ని ఆయనకి అప్పగించా. ఇకను నేను పరలోకం చేరే వరకు నన్ను ఎవరు కాపాడతాడు? ఆయనే కాపాడతాడు. ఈ రోజున అటువంటి విశ్వాసం మనకుంటే, లోకంలో శ్రమలు కష్టాలు ఉంటాయి పోతాయండి, రోగాలు వస్తాయి పోతాయి, రోగాలని సర్వసాధారణం. ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, ఇవన్నీ తాత్కాలికమైనవి. ఆ నరక శిక్షతో పోలిస్తే ఇవన్నీ బైబిల్ చెప్తుంది చులకనైన శ్రమ ఇది, అల్పకాలం ఉండే శ్రమ ఇది. ఇంజక్షన్ వేస్తున్నప్పుడు ఎంతసేపు ఎప్పుడు వద్దండి అంటాడు, అంతే అంతే. ఆ ఇంజక్షన్ పోయి నీలో ఉన్న ఆ క్రిములన్నీ చంపి నీ రోగాన్ని బాగు చేస్తుంది. ఈ లోకంలో చిన్న శ్రమలు దేవుని కోసం సహిస్తే పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడ్డ వారిమవుతాం, హృదయశుద్ధిని కాపాడుకున్న వారిమవుతాం. దేవుని రాజ్యములో యుగ యుగములు తరతరములు ఆనంద గానాలతో, అక్కడ ఏడ్పు లేదు, అక్కడ చీకటి లేదు, అక్కడ కన్నీరు లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ ముసలి వాళ్ళ వామం, అక్కడ అవిటితనం లేదు. అక్కడ దేవునితో కూర్చుండి యుగ యుగాలు తరతరాలు ఆ పరలోక రాజ్యంలో ఆనందించాలంటే ఈ లోకంలో ఉన్న అల్పకాలం పాపభోగాలను ఆశించకుండా దేవుని కొరకు శ్రమ అనుభవించితే అది మేలే. మనస్సాక్షి కొరకు నష్టపోతే అది ఆశీర్వాదమే. ప్రభువు మీద ఆధారపడి బ్రతికితే శ్రమలలో, కష్టాలలో, నిందల్లో కూడా ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన కృప మనకు తోడై ఉంటుంది. హల్లెలూయా. ఈ ప్రభువు నా ప్రభువుగా నేను చేసుకుంటానన్నవారు, నాకు యేసు ప్రభు కావాలన్నవారు మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్పండి. ఈ యేసు ప్రభు నాకు కావాలి. ఏంటండి, తప్పు చేసినా కూడా ఎవరి దగ్గరకు రావాలి? తప్పించుకోలేవు, పారిపోలేవు. ఇంకెక్కడికన్నా వెళ్తే ఇంకా బాధలు వస్తాయి. ఎవరి దగ్గర రావాలి? తప్పైనా సరే, తప్పయింది ప్రభు అని తండ్రి దగ్గరికే తిరిగి వచ్చాడు. కొట్టాడా, తిట్టాడా, సిదరించాడా, తరిమేశాడా? కౌగులించుకున్నాడు, ముద్దాడాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. ఎప్పుడు యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఆయన ప్రేమ ఆరదు, ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రేమ నిలిచిపోయేది కాదు. మన తల్లి ప్రేమైనా నిలిచిపోద్ది, భర్త ప్రేమ ఆరిపోద్ది, బిడ్డల ప్రేమ ఎగిరిపోద్ది. కానీ దేవుని ప్రేమ మారని ప్రేమ, అది నిన్ను వీడని ప్రేమ, నీ కోసం ఎదురు చూస్తున్న ప్రేమ. లోబడనొల్లని వారి వైపు దినమంతయు నా చేతులు చాచి ఉంచి ఉన్నానంటున్నాడు. ఆయన కౌగిల్లోనికి వస్తే నీ కన్నీరు తొడవబడతాయి, నీ గాయాలు కట్టబడతాయి, నీ బాధలు తీరుతాయి, నీకు మనశ్శాంతి కలుగుతుంది, నీ శాపము నుంచి విడిపించబడతావు, నీ సమస్యల నుంచి తప్పించబడతావు. నీ చిక్కులు, నీ సమస్యలు, ఈ లోకంలో పడుతున్న పోరాటాల నుంచి విడిపించబడి తండ్రి కౌగిల్లో ఆనందిస్తావు. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నీ కన్నీరు తొడవాలని, నిన్ను ముద్దాడాలని, నిన్ను ఆయన కౌగిల్లో చేర్చుకోవాలని, నువ్వు పోగొట్టుకున్న శాంతి సమాధానాలు నీకు ఇవ్వాలని, నీ శరీరాన్ని ముట్టి నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీ దురభ్యాసాల నుంచి నిన్ను విడిపించాలని, నీ బ్రతుకును మార్చాలని, నీ పాపాలు క్షమించాలని ప్రభువు మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీకు కరువైన మనశ్శాంతిని నీకు ఇవ్వాలని, నీ జీవితంలో శాపాన్ని కొట్టివేయాలని, నీ పాపం వల్ల తెచ్చుకున్న రోగాల నుండి నిన్ను స్వస్థపరచాలని, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు నీ వైపే చూస్తున్నాడు. నువ్వు ఆయన వైపు చూడు, యేసు వైపు చూడు. సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడు. ఆ తలలో ముళ్ళ కిరీటము నీ కొరకే, ఆ చేతులలో గాయాలు నీ కొరకే, ఆ డొక్కలో బల్లెపు పోటు నీ కొరకే, ఆ పాదాలలో శీలలు నీ కొరకే. నీ చేతులతో దేశ దోషము కొరకు ఆయన చేతుల్లో గాయాలైనవి. నీ పనికి మాలిన ఆలోచనల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ చెడిపోయిన హృదయం కొరకు ఆయన డొక్కలో పొడవబడింది. నువ్వు పరుగులు తీసి పారిపోయి
నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన నీ పాదాలకు రావలసిన శిక్ష కొరకు ఆయన పాదాలలో మేకులు కొట్టబడ్డాయి. నీ స్థానంలో నీ కొరకు వేలాడుతున్న యేసు వైపు చూడు. ఆయన పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలగాలని, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములోనికి వచ్చిన యేసు ప్రభు నీ నా పాపాలకు పరిహారముగా సిలువలో యాగమయ్యాడు. ఆయన సిలువలో బలైపోయాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. నీ నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. ఇది కట్టుకథ కాదు, ఇది నిజం. ఈ యేసయ్యను నీ ప్రభువుగా చేసుకో. ఈ ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకో. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసు రక్తము మన సకల దుర్నీతుడిని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అయ్యా, నా మనస్సాక్షి దోషారోపణ చేసి ప్రతి తప్పును ఒప్పుకుంటున్నాను. నా కుటుంబంలో నెమ్మది లేదు, నా బిడ్డల్లో ఆశీర్వాదం లేదు, భార్యాభర్తలుగా మేమిద్దరం సమాధానంగా లేము, మా ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు. గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నామే కానీ మా బ్రతుకుల్లో మార్పు లేదు. సహాయం చేయను ఆయన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. వారున్న ఉచ్చుల్లో నుంచి వాళ్ళని బయటికి తీయ్యా. ఏ యవ్వనస్తుడు తన జీవితాన్ని పాడు చేసుకోకముందే ప్రభు దగ్గరికి తిరిగి రావడానికి సహాయం చేయ్యా. మా యవ్వనస్తులకు మారు మనసు దయచేయి నాయన, రక్షణ దయచేయి ప్రభువా. నా దేహము దేవుని ఆలయమని దేవునికి అప్పగించుకోవడానికి సహాయం చేయి తండ్రి. వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. శరీరంలో రకరకాల బాధలతో కుమిలిపోతూ నేను ఎందుకు ఇంకా చచ్చిపోతే బాగుండే నిరుత్సాహంతో ఉన్నా తండ్రుల్ని తల్లుల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ముదిమి వయసు వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే అన్నావు కదా. వారి వృద్ధాప్యంలో వారిని విడనాడొద్దయ్యా. వారి కన్నబిడ్డలు విడిచిన నిత్యుడైన తండ్రివైన నీవు వారిని చేరదీయి తండ్రి. ఏ వృద్ధుడు మరణించి నరకానికి పోకూడదయ్యా. మా వృద్ధులందరూ రక్షించబడి నీ రాజ్య వారసులు అవ్వాలి తండ్రి. నీ ఆదరణ పొందాలయ్యా. ఎవరిలో ఉన్న చిన్న బిడ్డలు చూడు తండ్రి. వారిని పెంచుకోటకు, దైవ వైభలో పెంచుటకు మాకు జ్ఞానం దయచేయి నాయన. మా బిడ్డల్ని కన్నది నరకానికి పంపడానికి కాదు, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి, నిష్ప్రయోజకులుగా ఉండడానికి కాదు, ప్రయోజకుల్ని చేయడానికని తల్లిదండ్రులు భారం తీసుకోవడానికి సహాయం చేయి. మా అందరితో మాట్లాడయ్యా. మా అందరినీ ఆశీర్వదించయ్యా. మా కన్నీరు తుడువు నాయన. మా గుండె వేదనలో నుంచి విడిపించు. మా పాపపు సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించు. ఈరోజు మా జీవితంలో ఒక మరపురాని రోజుగా మిగిలిపోనట్లు ఇది రక్షణ దినముగా చేయి నాయన. ఇది అభిషేక దినముగా చేయి నాయన. ఇది నీవు ఆశీర్వదించిన రోజుగా చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.